ప్రైవేట్ శారదానికేతన్ పాఠశాలలోన బహిరంగంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజుల పట్టిక అయిపోకున్నట్ల ఈరోజు ఇష్టానుసారంగా ఫీజుల విషయంలో దోపిడీ చేస్తున్నటువంటి పాల్పడుతున్నటువంటి శారదానికేతన్ పాఠశాల పైన తక్షణమే విచారణ చేసి తక్షణమే స్కూల్ గుర్తింపు రద్దు చేయాలనేసి డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఈరోజు అధికారులు ఒక శారదానికేతన్ ప్రైవేట్ పాఠశాలకు గ్రౌండ్ లేదు, పార్కింగ్ ప్లేస్ లేదు, ఏదో ఒక సందులో పాఠశాల పెట్టి ఈరోజు నడుపుతా ఉంటే కనీసం అక్కడికి శారదానికేతన్ మేనేజ్మెంట్ సార్ దగ్గరికి ఫీజుల విషయంలో మాట్లాడాలని పోతే మేము ఫీజులో ఒక చిన్న స్లిప్ లో రాసుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారంగానే వసూలు చేస్తా ఉన్నాము అని ఈరోజు శారదానికేతన్ యాజమాన్యం చెప్తా ఉండడం జరుగుతుంది. పాఠశాల దగ్గర పోతే అయ్యా మీరు చిన్న స్లిప్ లో చూపించడం కాదు, ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా బహిరంగంగా ఫీజుల పట్టిక మీ బ్యానర్లు అయితే పబ్లిసిటీ 10th క్లాస్ రిజల్ట్ ర్యాంకులు ఇంత వచ్చినాయని పబ్లిసిటీ బ్యానర్లు వేసి చెప్తా ఉన్నారు కదా, అదే ఫీజులు బహిరంగంగా ఫీజులు పట్టుకేయండి బయట. మీకు అధికారులు ఏ విధంగా అయితే ఈరోజు ఆ స్కూల్ పర్మిషన్ ఇచ్చారో ఖచ్చితంగా కూడా విచారణ చేసి గుర్తింపు రద్దు చేయకపోతే డిఎస్ఎఫ్ కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడించేందుకు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా ముందుండబోతామని తెలియజేసుకుంటూ, అలాగే బుక్స్ ఫీజు, యూనిఫామ్ ఫీజు, ఇలా బస్సు ఫీజు అనేక రకాలుగా తల్లిదండ్రులకు విద్యార్థులకు మాయమాటలు చెప్పి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రోజు ఆదోళనలో ఏర్పడింది. అంటే అధికారులకు కనిపెడవా? ఇవన్నీ ఇన్ని జరుగుతున్నా కూడా ఒక్కరోజు కూడా ఒక పాఠశాలనే ఈ రోజు ఆదోళన డివిజన్ లో ఉన్నటువంటి పాఠశాల, ప్రైవేట్ పాఠశాల అయితే కార్పొరేట్ పాఠశాల అయితే ఎంఈఓ గారు కానీ డిప్యూటీ గారు కానీ ఒక్కరోజు ఈరోజు విద్యార్థి సంఘాలుగా విందు పత్రాలు ఇస్తున్నా